నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎందుకు వర్ధిల్లట్లేదో నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, చర్చికి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానుకలు అన్నీ చేస్తూనే ఉన్నావు, కానీ వినే సమయానికి వచ్చేసరికి వినకూడనివన్నీ వింటున్నావు. దేవుని వాక్యంతో పాటు అన్నీ వింటున్నావు. అట్లని చెవులు మూసుకొని ఉండాలని నేను అనట్లేదండి. కానీ దేవుని స్వరము మొట్టమొదట నువ్వు వినగలిగితే తర్వాత ఏ స్వరాన్ని జాగ్రత్తగా ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టే జాగ్రత్త నీలో నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నువ్వు విని ప్రభావానికి గురైపోతావు. దేవుని ప్రభావం నీకు కావాలంటే జస్ట్ వింటూ ఉంటే ఆయన ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు, వింటూ ఉంటే ఆయన ప్రభావాన్ని అనుభవిస్తావు. అలా కాకుండా సైతానికి సంబంధించినవి నువ్వు వింటూ ఉంటే, వ్యాధికి సంబంధించినవి వింటూ ఉంటే, పాపానికి సంబంధించినవి వింటూ ఉంటే నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం మొదలు పెడతావు. నువ్వు తెలియకుండానే వ్యాధి యొక్క సిమ్టమ్స్ నీకు కనపడడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఐదు మంది సిస్టర్లు కలిసి, ఆ 5 మంది సిస్టర్లు ఒక సిస్టర్కి క్యాన్సర్ వస్తే అందరూ కలిసి ఏకీభవించి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారండి. కరెక్ట్గా వారానికి అందులో ఒక సిస్టర్కు ఆల్రెడీ ఉన్న సిస్టర్కి క్యాన్సర్ సిమ్టమ్స్ చెప్పింటుంది కదా, లక్షణాలు సేమ్ అదే లక్షణాలు కనపడడం స్టార్ట్ అయిపోయింది. అమ్మ ప్రేయర్ చేశాను, నాకు కూడా క్యాన్సర్ వచ్చినట్టుంది అని భయం స్టార్ట్ అయిపోయిందండి. రెండవ రోజు రెండో సిస్టర్, మూడో రోజు మూడో సిస్టర్, నాలుగో రోజు నాలుగో సిస్టర్. మొత్తానికి ఒకరికి మాత్రమే క్యాన్సర్ వ్యాధి ఉంది, మిగతా వాళ్ళందరికీ సేమ్ లక్షణాలు వాళ్ళ ఊహలో నుంచి వాళ్ళ శరీరంలో పనిచేయడం ప్రారంభమయ్యాయి. ఎందుకో తెలుసా అండి, వాళ్ళు ప్రార్థన చేయలేదండి, విన్నారంతే. ఆ సిస్టర్ చెప్తుంటే బుర్రకథ విన్నట్టుగా విన్నారని. అసలు ఎంత కష్టమో తెలుసు క్యాన్సర్. మీరు కూడా గమనించుంటారు, మీకు చాలామందికి తెలుస్తుంది. మీరు నో అనేసరికి ఫోన్ ప్రేయర్ స్టార్ట్ చేసేయించడాన్ని ప్రేయర్ స్టార్ట్ అయిపోయింటుందండి. ఒకసారి ఒక సిస్టర్ తిట్టిందండి, పాస్టర్ గారు ఏమి చెప్పేది వినకుండా మీరు ప్రార్థన చేస్తారంటే, వినుకుంటే ఎక్కడ కూర్చుంటామండి, తలనొప్పి. ఆ సిస్టర్ గురించి ఏమైనా నోబెల్ ప్రైజు లేకపోతే ఏదైనా ప్రైజ్ సంపాదించి ఆ విషయాలు అయితే వినొచ్చండి. తలనొప్పి గురించి, కడుపు నొప్పి గురించి ఎక్కడ వింటాం మనం? అది ఉండాలా పోవాలా? పోయేదాని గురించి ఎందుకంటే వినడం ఏది జీసస్ నేమని ఫోన్ కట్ చేస్తానండి అంతే. అందుకనే చాలామంది నాకు ఫోన్లు చేయరు, కోపం నేనంటే. ఎందుకంటే బాధ చెప్పకముందే ప్రేయర్ చేస్తే ఎంత బాధ ఉంటుందండి. బాగా గమనించండి, నువ్వేం వింటున్నావో నీ క్రైస్తవ జీవితంలో దాని ప్రభావం గుండా వెళ్తున్నావు. అందుకనే నీవు బ్లెస్ అవ్వాలంటే, నీవు దీవించబడిన వ్యక్తిగా జీవించాలంటే నువ్వు వినడంలో తేడా ఎక్కడొస్తుందో చూసుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వినుట క్రీస్తును గూర్చిన, నీలో ఎంతగా క్రీస్తును గూర్చిన మాట యొక్క ప్రభావం ఉంటుందో మిగిలిన వాటి ప్రభావము నీ మీద ఎక్కువగా పనిచేయదు. మిగిలిన వాటి ప్రభావం నీ మీద పని చేయదు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి.